బీచ్ ఇది చాలా వరకు షాలోగానే ఉంది. రేపు పొద్దున్న ఇక్కడ మనం సన్సెట్ క్రూజ్ కి వెళ్తున్నాం. చుట్టూరు చెట్లు, కొండల మధ్య నుంచి వెళ్తుంది రోడ్డు. ఒక పక్కేమో అక్కడక్కడ బీచ్ కూడా కనబడుతుంది. అయ్యా వరుణ్ దేవా కరుణించవా అంటే వర్షం పడాలనుకుంటున్నామేమో. ఆగమని అయ్యా స్వామి. ఇక్కడ ఒక బోట్ వెనకాల ఒక నెట్ లో ఉంది. 30 minutes టైం ఇచ్చారు. లైఫ్ జాకెట్స్ ఇస్తున్నారు. అటు పక్క మంచి సన్సెట్ అవుతుంది వెనక పక్క. హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ హరినాథ్. మిత్రులందరికీ శుభోదయం కాదు, సూర్యాస్తమయం. లాస్ట్ వీడియోలో మీరు నేను లంకావిని ఎక్స్ప్లోర్ చేయడం చూశారు. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ కొట్టి అలాగే కామెంట్స్ ని పక్కకి జరిపి ఒక హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. అలాగే మరిన్ని ట్రావెల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ లంకావిలో రెండో రోజు. లేచేటప్పటికే 10-11 అయిపోయింది. దాని తర్వాత నుంచి ఇక హాస్టల్లోనే అక్కడే ఫుడ్ తినేసి అక్కడే చిల్ అవుతున్నాను. సో ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ సినాంగ్ బీచ్ కి వచ్చాను. ఎందుకంటే ఇవాళ బీచ్ లో దిగుదాం అనుకుంటున్నాను. ఇక్కడ బీచ్ చాలా బాగుంది. ఇవాళ ప్లాన్స్ ఏం పెట్టుకోలేదు. యాక్చువల్లీ మ్యాంగ్రోవ్ కి వెళ్దాం అనుకున్నాను కానీ సమూహ ఇంట్రెస్ట్ రాలేదు, వెళ్ళలేదు. ఇంకోటి ఏముంది, స్కై బ్రిడ్జ్ ఒకటి ఉంది. గండోలా రైడ్, స్కై బ్రిడ్జ్ ఇవేమి నాకు ఇంట్రెస్ట్ రాలేదు. రేపటికి సన్సెట్ ప్లాన్ చేస్తాను, సన్సెట్ క్రూజ్. ఇవాళకి ఇక సాయంత్రం అయింది కదా, సన్సెట్ చూసుకుని బీచ్ లో దిగి సన్సెట్ చూసుకున్నాం. అది వాళ్ళ ప్లాన్. టైం ఎంత అయిందో తెలుసా? 5:30 అయినా సరే ఎండ చూడండి, అక్కడ ఉన్నాడు సూర్యుడు. ఇక్కడ 7 అవుతుంది సన్సెట్. ఎందుకనంటే మనకి వీళ్ళకి టైం డిఫరెన్స్ 2:30 గంటలు ఉన్నా సరే మనం అండమాన్ సీ దగ్గరలో ఉన్నాం, మన అండమాన్ ఐలాండ్స్ దగ్గర. సో అందుకని కొంచెం లేట్గా అవుతుంది సన్సెట్. అంటే ఇండియాకి బాగా దగ్గరగా ఉన్నాం కొంచెం. పదండి బీచ్ లో తీసుకెళ్తాం మిమ్మల్ని. నిన్నటికన్నా జనాలు తక్కువ ఉన్నారు ఇవాళ. మేబీ నిన్న వీకెండ్ దానివల్ల అనుకుంటా. బీచ్ ఇది చాలా వరకు షాలోగానే ఉంది, డెప్త్ ఎక్కువ లేదు. అందుకని కొంచెం వాటర్ స్కై బ్లూగా అలా ఉన్నాయి. ఎక్కువ డీప్ ఉండుంటే కనుక మామూలు ఫుల్ బ్లూయిష్ గా ఉండేవి. ఇక్కడ ఒక తాడుతో ఇలా అక్కడ దూరంగా ఉంది, కొంచెం సేఫ్టీ నెట్లాగా. నెట్ కాదు, ఒక సేఫ్టీ రోప్. సముద్రాన్ని నేను ఇంకా ఫుల్ గా హ్యాండిల్ చేయలేను. ఏదేదో లైట్ గా ఒక వారం 10 రోజులు నేర్చుకున్నా అంతే. సో అందుకనే మొన్న గిలి ఐలాండ్ దగ్గర కూడా జాకెట్ తీసేసినా సరే చేతిలో పెట్టుకున్నా, సేఫ్టీ ఎక్స్ట్రా ప్రికాషన్. ఇప్పుడు కూడా అసలు జాకెట్ ఏం లేకుండా తీస్తున్నాను. ఎవరు మన గురించి పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. సోలోగా ఉన్నా కాబట్టి ఒక్కడనే. సో కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. ఎక్కువ లోతుకు వచ్చాం కాబట్టి ఎవరు ఎంత లోతుకు రాలేదు అసలు. బయట ఉండి స్నానాలు చేస్తున్నారు, నీళ్ళది చిల్ అవుతున్నారు అంతే. అలలే సింపుల్ గా వస్తానేమో, పెద్ద అలలు రావట్లా. ప్రాబ్లం ఏమవుతుందంటే ఒకేసారి లాగేస్తుంది వాటర్ బ్యాక్ వెళ్తున్నప్పుడు. ఎంత ఈత వచ్చినా సరే హ్యాండిల్ చేయలేం కొన్నిసార్లు సముద్రంతో. నేనేమో ఇక్కడ పీకల్లో వచ్చేలాగా వచ్చేసా. ఇక్కడ నుంచి ప్లేన్స్ ల్యాండ్ అవ్వడం కనపడుతుంది. కొండ నుంచి ఇక్కడ ముందే ఎయిర్పోర్ట్ ఉన్నది, భలే ఉంది చూడడానికి. అప్పుడప్పుడు ఇదిగోండి ఇలాంటి రోగాలు పెద్ద పెద్ద అల్లు వస్తూ ఉంటాయి. కెమెరా పెట్టేసి కొంచెం స్విమ్ చేసేస్తాను నేను. బాయ్. బ్యూటిఫుల్ సన్సెట్ అవుతుంది అటు. ఇప్పుడు దాకా నీళ్ళలోనే ఉన్నా.
వెనకాల అక్కడ కొండకి వెనకాల అవుతుంది, సముద్రం మీద కాదు. అక్కడ మధ్యలో చిన్న ఐలాండ్ ఉండటం వల్ల. క్లాస్ లో ఉంది ఇంకా. బ్యూటిఫుల్ కదా. రేపు పొద్దున్న ఇక్కడ మనం సన్సెట్ క్రూజ్కి వెళ్తున్నాం. ఇక్కడే బుక్ చేశాను నేను. 170 రింగిట్స్కి ఇచ్చాడు. మనకు కొంచెం రెడ్యూస్ కూడా చేశాడు, లెస్ ప్రైస్కి, 10-20 రింగిట్స్. ఓకే, మరి రేపు 3:00 అక్కడికి వెళ్ళిపోవాలంట 3 PM. ఇక్కడ నుంచి 30 minutes జర్నీ ఉంటుంది. సో రేపు పొద్దున్న వెళ్దాం అయితే. సో రేపు కలుసుకుందాం ఇంకా అయితే సన్సెట్ క్రూజ్కి వెళ్ళే దగ్గర. ఇక్కడ నుంచి 20 kilometers అలా వెళ్ళాలి. హే గైస్, సో ఇప్పుడు మీరు చూస్తుంది నేను బుకింగ్ చేశాను కదా సన్సెట్ క్రూజ్కి. దాని తర్వాత రోజు టైం మధ్యాహ్నం 2 అవుతుంది. ఇక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకున్నాను గ్రాబ్లో. మనం వెళ్ళబోతున్నప్పుడు గోవా జెట్టీకి. రోడ్స్ ఉన్నాయి అసలు చాలా బాగున్నాయి. 4 lane వేశారు. చుట్టూరు చెట్లు, కొండల మధ్య నుంచి వెళ్తుంది రోడ్డు. ఒక పక్కేమో అక్కడక్కడ బీచ్ కూడా కనబడుతుంది. మనం బీచ్ బార్డర్ నుంచే వెళ్తున్నాం, సముద్రం బార్డర్లో. సో భలే బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అదిగాక వెదరు పొద్దు నుంచి మొత్తం వర్షంగానే ఉంది. ఇవాళ ఏదేమో సన్సెట్ క్రూజ్, ఇవాళే లాస్ట్ డే అలాగే అనుకున్నా. 2 రోజుల నుంచి వెళ్ళలేదు. లక్కీగా ఏంటంటే చూడండి కొంచెం క్లియర్ అయిపోయింది. స్టిల్ క్లౌడీగానే ఉంది చాలా ప్లేస్లో. అటు బకెట్ అంతా క్లియర్ అవుతూ వస్తుంది స్లోగా. ఇలా అనలేదు, వర్షం వస్తుంది. బట్ మోస్ట్ ప్రాబ్లమ్ ఇబ్బంది ఉండకపోవచ్చు, ఎందుకంటే చాలా వరకు క్లియర్ అయింది. యాక్చువల్గా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తిన్నా, దోశ. అయినా సరే ఆకలేస్తుంది. టైం 3 అయిపోయింది కదా. మన లొకేషన్కి వచ్చేసాను. డటాంగ్ సయ్యద్ ఒమర్ అని లొకేషన్ ఇది. వాళ్ళ జెట్టి లొకేషన్ ఇది. మనం బుక్ చేసుకుంది విక్టరీ క్రూజ్ వరల్డ్. రకరకాలు ఉంటున్నాయి, ఏదైనా ఆల్మోస్ట్ ఒకటి అలా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇందులో మనం ఇప్పుడు వెళ్ళబోతున్న దాంట్లో ఫుడ్ బఫే ఉంది, ఆల్కహాల్ ఉంది. ఇలా నాన్ ఆల్కహాలిక్ అయితే కనుక ప్రైస్ తగ్గుద్ది. ఫుడ్ ఉంటేనో లేకపోతేనో ప్రైస్ తగ్గుతూ అలా మారుతూ ఉంటాయి. ఇంకా బోటు, పెద్ద బోట్ అనుకోండి, ఎక్కువ మంది జనం ఉంటే కనుక కొంచెం తగ్గుతుంది ప్రైస్. తక్కువ మంది ఉంటే కనుక ఇలా. ఇక్కడ చూడండి చాలా బోట్లు ఉన్నాయి. అటు పక్కలంతా చిన్న చిన్న కొండలు ఉన్నాయి, భలే ఉన్నాయి సముద్రంలో. అటు కూడా ఇక్కడ పెద్ద షిప్ డాక్ అయి ఉంది, ట్రాన్స్పోర్ట్ షిప్ అది. అంటే సెంటర్లో అంతా ఓపెనింగ్ ఉంది, కార్లు కూడా ట్రాన్స్పోర్ట్ అయిపోతూ ఉంటాయి. అండ్ ఫైనల్లీ ఇదే మన బండి. ఈ గ్రీన్ కార్పెట్ ఉంది కదా. 4కి స్టార్ట్ అవుద్దంట. టైం ఏమో 3:15 అవుతుంది ఇప్పుడు. అది తెలిసి ఇంకో ½ an hour తర్వాత ఇంకా బోర్డింగ్ స్టార్ట్ చేస్తారేమో. ఇందటి దాకా బాగానే ఉంది. ఒక సైడ్ నుంచి మేఘాలు ఉన్నాయి కానీ ఒక సైడ్ అంతా క్లియర్ అయిపోయి ఇప్పుడు చూడండి వర్షం పడిపోతుంది మేఘంగా. అటు నుంచి ఒక పెద్ద మేఘం వచ్చింది, అటు నుంచి వచ్చి మేఘాలు వచ్చినాయి, వర్షం పడిపోతుంది. ఇంకా ఏమవుతుందో మన క్రూజు. అరే 2 రోజుల నుంచి ఉన్నా, 2 రోజులు వెళ్ళలేదు. ఇవాళేమో ఆన్ పట్టుకుంది. రోజు యాక్చువల్గా మధ్యాహ్నం పూట వర్షం వస్తుంది, సాయంత్రానికి ఎండ వచ్చేస్తుంది. ఇందాక కూడా అలాగే అయింది. పొద్దు నుంచి మేఘాలు ఉన్నా సరే క్లియర్ అయిపోయింది. బట్ మళ్ళీ వచ్చినాయి మేఘాలు, మన కోసమే అనుకుంటా. ఫుల్గా పెరిగిపోయింది వాన. కరుణించవా వరుణ దేవా. అయ్యా వరుణ్ దేవా కరుణించవా అంటే వర్షం పడాలనుకుంటున్నామేమో. ఆగమని అయ్యా స్వామి, ఇవాళకి ఒక్కరోజుకి ఆగు, రేపు ఇంటికి వెళ్ళిపోతాం మళ్ళీ. అబ్బో గట్టిగా పడుతుంది. సాధారణంగా వెదర్ సహకరించకపోతే తీసుకెళ్ళరు, మరి బోట్స్ లోపలికి వెళ్ళవు. ఏం చేస్తారు, మొత్తం అంతా క్లౌడీగా అయిపోయింది. అటు నుంచి మళ్ళీ ఏమైనా క్లియర్ అయితే కనుక ఏమో చెప్పలేం, తుక్కుగా పడుతుంది. లక్కీగా మన వరుణ దేవుడు కరుణించడం వల్లనే మళ్ళీ ఎండ వచ్చేసింది, వర్షం పోయి.
బోట్ ఎక్కేసాం. మా బోట్ టూర్ చూపిస్తా పదండి. ఇక్కడ కూల్ డ్రింక్స్ కాదు, కూల్ డ్రింక్స్ను బియర్లు కూడా ఉన్నాయి. ఆల్ రైట్, ఇవి కూల్ డ్రింక్స్, సోడాస్. ఇక్కడ సిట్టింగ్ ఏరియా ఉంది. 2 సెక్షన్లు ఉన్నాయి ఇందులో, ఇటుపక్క ఒకటి అటుపక్క ఒకటి కూర్చుంటాకి. ఇవన్నీ కయాక్స్. ఇక్కడ ఒక పెద్ద పికాచు బొమ్మ ఉంది, దాని మీద కూర్చోవచ్చు, వాటర్లో తేలేదు అది. ఇటు పక్కన ఒక స్లైడ్ ఉంది. స్లైడా బనానా ఇది? ఓకే, స్లైడ్ ఉంది, బనానా కూడా ఉంది రైడ్. ఇక్కడ రైడ్స్కి నాకు తెలిసి ఎక్స్ట్రా డబ్బులు పెట్టాలి. అండ్ ఇటు పక్క ఇంకో సిట్టింగ్ ఏరియా ఉంది. ఇది డ్రైవర్ సెక్షన్, పెద్ద స్టీరింగ్ వీల్ ఉంది. అండ్ ఇక్కడ బార్ సెక్షన్ ఉంది. బోట్ మాత్రం చాలా పెద్దది, మొత్తం వెడల్పుగా ఉంది ఇక్కడ నుంచి అక్కడ దాకా. ఎండ వచ్చింది లక్కీగా. చాలా ఎక్సైటింగ్గా ఉంది నాకు. ఎలా ఉంటుందో చూద్దాం. ఇదేంటి, దీనికి తెరచాప కూడా ఉందండి కొమ్మదీసి. మధ్యలో పెద్ద పోల్ ఉంది కదా, తెరచాప అంటే విండ్తో వెళ్ళడానికి. ఇక్కడ నుంచి బోట్ వ్యూ చూడండి. బనానా బోట్ అయితే 50 రింగిట్లు, పికాచు అయితే 50 రింగిట్లు 8 నిమిషాలకి, జెట్ కార్ 10 నిమిషాలు 130 రింగిట్లు, జెట్స్కి 100 రింగిట్లు 10 నిమిషాలు, పారాసైలింగ్ 200 రింగిట్లు 10 నిమిషాలు. మామూలుగా లేవు రేట్లు యాక్టివిటీస్కి. మనం సముద్రంలో దింపుతారు, అవి కాకుండా ఎక్స్ట్రా ఏమన్నా రైడ్స్ చేయాలంటే మాత్రం ఎక్స్ట్రా డబ్బులు. మన బోట్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనం బియర్తో స్టార్ట్ చేద్దాం. మన హాస్టల్లో తాగింది ఇదే టైగర్. ఈ బోట్లో బియర్తో పాటు కాక్టైల్స్ కూడా ఉన్నాయి. సాధారణంగా బీర్ తప్ప దేనికి వెళ్ళను నేను. ఎప్పుడో రేర్ కేసులో అకేషనల్గా మంది జోలికి వెళ్తాయి. ఇక్కడ రమ్, విస్కీ, జిన్, వోడ్కా రకరకాలు ఉన్నాయి కాక్టైల్స్. ఎన్ని తాగినా ఎవరేం అడగరు. అండ్ ఫుడ్ 6 o'clock స్టార్ట్ అవుతుందంట. ఇక్కడ ఒక బోట్ వెనకాల ఒక నెట్లా ఉంది. 30 minutes టైం ఇచ్చారు, లైఫ్ జాకెట్స్ ఇస్తున్నారు, వాటర్లో దిగమన్నారు. చలో చలో బోట్ పోవడం వల్ల వెళ్ళిపోతున్నా, ఎవరికి థ్రెడ్ పట్టుకోపోతే వెనక్కి వెళ్ళిపోతున్నా. This one this is waterproof or not? Sorry? This one waterproof or not? Waterproof? Oh, yeah. No problem. No. నా వల్ల అవ్వట్లేదు, ఎవరికి వెళ్ళాను కదా. ఓకే, థ్యాంక్ యూ. బోట్ ఎదురికి పోతుంది, దానివల్ల ఏమవుతుంది, వాటర్ వెనక్కి పుష్ అయిపోతున్నాయి, చివరికి వెళ్ళిపోతున్నాయి. ఇంకా సైడ్ రోప్ పట్టుకోపోతే ఈ చివరికి. పికచ్చు బొమ్మ ఉంది ఇక్కడ. వాటర్ నెట్ దాటి బయటికి వెళ్ళడానికి లేదు. ఒక సేఫ్టీ గైడ్ కూడా ఉన్నాడు మన దగ్గర. సో పిల్లలందరూ ఉన్నారు, నో ప్రాబ్లం. నేను చివరికి వచ్చేసి ఉన్న బోట్ ఈడ్చుకుంటూ వెళ్తుంది మనల్ని. ఓ పికచూని వదిలేశారు. పికచూ బోట్ కట్టుకుని వెళ్ళిపోతుంది. దానికి కట్టి అందులో కూర్చోబెట్టి తీసుకెళ్తానంట బోట్. దానికి 50 రింగిట్లు. మళ్ళీ వర్షం వచ్చేలా ఉంది. జస్ట్ వెనకాల వేలాడుతున్నాయి నట్టుకి, బోట్ లాక్కెళ్ళిపోతుంది.
చేయించాలి బ్రో, నెక్స్ట్ ఉంటుంది అనుకుంటా. పైన జంప్ చేస్తే బాగుంటది. నెక్స్ట్ ఉంటుంది అంటే యూ జంప్, పై జంప్ అని ఒక యాక్టివిటీ ఉంటుంది. తీసుకున్నారు ఇలా బట్టలు తెచ్చుకున్నా. ఎంత తెచ్చుకున్నావే? ఇది ఒక పేరు తెచ్చుకున్నా. అయిపోయింది, 1/2 hour అన్నారు. బ్యాక్ క్లిక్ చేశాడు మనోడు. మామూలుగా పోట్లని చెందిద్దాం, జంప్ చేద్దాం. పోటు పైకి ఎక్కేసా. నేను పోకాలను అందరూ ఎందుకు చూస్తారా? ఓ రెడీ? Lo mismo sin mí, eso tú lo sabes. En la cama no llevábamos re bien, pero pa' mano siempre fue mero guisaje. Justo por eso se perdió todo el interés. No es lo mismo sin mí, eso tú lo sabes. En la cama no llevábamos re bien, pero pa' mano siempre fue mero guisaje. Llevo los recuerdos tuyos como un souvenir. Hay cosas tan reales que se tienen que decir. Amor no es solo un verbo, se tiene que sentir. Y si es para meterlo, no necesito mentir. Yeah. Dice un juego a lo Atari. Siempre andas en casa por tu de Afro Safari. La dueña del circo cuando entras en el party. Pero se deprime en el hotel y prende money. Tú estabas mejor conmigo. Si no pregunto a tus amigos. Yeah. Pero yo sigo. Es que tu arrogancia se volvió tu enemigo. Se perdió el interés. No es lo mismo sin mí, eso tú lo sabes. En la cama no llevábamos re bien, pero pa' mano siempre fue mero guisaje. ఏం పర్లేదు వచ్చేది. వచ్చేది ఓకే బ్రో, ఆజో ఓకే, రిలాక్స్ बहुत नमक है. I'm trying to be comfortable in water without jacket. Jacket వదిలేసా. Is that Coke? Soda. Thank you. Thanks to live. So sick of love. So sick of బై ద వే, మన చిత్తూరు నుంచి మన బ్రో పేరు జిలాన్. మీరు పిజ్జా. తను కర్ణాటక నుంచి, బెంగళూరు టెక్కీస్ లంకావి వచ్చారనమాట. ఇక్కడ ఒక కొత్త యాంగిల్ కనిపెట్టాం. ఈ ఎడ్జ్లో టైటానిక్ షిప్ మీద కూర్చుంటున్నాం. నెక్స్ట్ ఇంకా ఫుడ్ టైం ఆరైపోయింది. ఫుడ్లో రైస్ ఉంది. రైస్లో 2 రకాలు ఉన్నాయి, బిర్యానీ రైస్, వైట్ రైస్, చికెన్ కర్రీ, ఏవేవో ఉన్నాయి రకరకాలు. ఫ్రూట్స్ ఉన్నాయి, ప్రాన్స్ కూడా ఉంది. చాలా తక్కువ క్వాంటిటీ ఉంది. It all seems so harmless, as if
మనకి సన్సెట్ చూడడానికి అవ్వట్లేదు, ఎందుకంటే మేఘాలు ఉన్నాయి చాలా మటుకి. ప్రస్తుతం మనం ఈగల్స్ బేర్ దగ్గర ఉన్నాం. అటుపక్క మంచి సన్సెట్ అవుతుంది, వెనక పక్క అటు. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. బోట్లో అందరూ చిల్ అవుతున్నారు. సో ఫైనలీ వచ్చేసాం మన హాస్టల్ దగ్గరికి. బాగుంది సన్సెట్ క్రూజ్. ఫుడ్డే కొంచెం తక్కువ పెట్టారు, ఎక్కువ రకాలు లేవు, ఎక్కువ క్వాంటిటీ కూడా పెట్టలేదు. అదే మెయిన్ డ్రాబ్యాక్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఖచ్చితంగా ఒక హైప్ కూడా ఇవ్వండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్ నెక్స్ట్ అడ్వెంచర్లో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.